చాలా మందికి ప్రార్థన చేయాలంటే ఇష్టం ఉండదు. కానీ ఈ స్టోరీ విన్న తర్వాత ప్రార్థన యొక్క శక్తి ఇంకా దాని యొక్క మహత్వం ఏంటిదో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. న్యూయార్క్ లో ఒక టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అయితే అతను ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు. అప్పుడు అతని భార్య లిండా, నలుగురు పిల్లలు చాలా బాధపడతారు. అని లిండా చాలా భక్తురాలు, ఇంకా ప్రార్థన పరురాలు, మారు మనసు పొంది యేసు ప్రభును అంగీకరించిన బిడ్డ. అయితే భర్త చనిపోయిన తర్వాత లిండాకు ఏం చేయాలో అసలు అర్థం కాదు. అలా ఒక నెల తర్వాత క్రిస్మస్ అనేది వస్తుంది. అమెరికాలో క్రిస్మస్ సెలబ్రేషన్ చూస్తే మనకు మతిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆ సీజన్ లో చాలా ఖర్చు పెడతారు. ఇంకా క్రిస్మస్ ట్రీస్, శాంటా క్లాస్, ఇంకా గిఫ్ట్స్ అంటూ ఆ స్ట్రీట్ అంతా ఎంతో డెకరేషన్ తో నిండిపోతుంది. ఇప్పుడు లిండా పిల్లలు స్కూల్ కి వెళ్లి వాళ్ళ స్నేహితులు మాట్లాడుకోవడం చూసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకిచ్చే గిఫ్ట్ గురించి డిస్కస్ చేస్తుంటారు. ఈ మాట విన్న ఆ పిల్లలు ఏం చేస్తారంటే లిండా దగ్గరకు వచ్చి మాకు ఎటువంటి గిఫ్ట్ కొనిస్తావని అడుగుతారు. కానీ లిండా దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా ఉండదు. ఇప్పుడు ఆమె మోకరించి ప్రార్థించేది, ప్రభువా ఈ క్రిస్మస్ టైంలో పిల్లలు ఇలా అడుగుతున్నారు, నేనేం చేయాలి, నా దగ్గర డబ్బులు లేవని మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. ఇంకా ఒక రోజు ఏం చేస్తుందంటే ఒక చిన్న ప్రార్థన ఒక పేపర్ మీద, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉంది, నీవే మా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయాలని ఒక ప్రార్థనను ఆ పేపర్ లో రాసుకొని పెట్టుకుంటుంది. అయితే ఒక రోజు తెల్లవారుజామున ఆ పిల్లలు హాలిడే అని చెప్పి తల్లి దగ్గరకు వచ్చి నువ్వు మమ్మల్ని షాపింగ్ తీసుకుని వెళ్ళమని తొందర పెడతారు. అప్పుడు లిండాకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళందరినీ ఒక కారులో ఎక్కించుకొని అట్లీస్ట్ వాళ్ళకు ఆ షాప్స్, ఆ స్ట్రీట్స్ లో ఉన్న డెకరేషన్ ఇంకా సెలబ్రేషన్ అనేది ఎలా ఉంటుందో చూపిద్దామని వాళ్ళను ఆ కార్లో ఎక్కించుకుని తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆ కార్ మ్యాన్హాటన్ లో ఉన్న అతి పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ దగ్గర ఆగుతుంది. అంటే ఆ డిపార్ట్మెంట్ స్టోర్ లో అన్ని వస్తువులు ఉంటుందన్నమాట. అంటే గిఫ్ట్స్, టాయ్స్, ఇంకా A to Z వస్తువులు ఆ యొక్క డిపార్ట్మెంట్ స్టోర్ లో ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఆ పిల్లలు ఆ కార్ దిగిన వెంటనే ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ ఆ డిపార్ట్మెంట్ స్టోర్ లోకి దూరిపోతారు. లిండా ఏం చేస్తుందంటే వద్దు వద్దని చెప్పుకుంటూ వాళ్ళ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఆ పిల్లలు అది పట్టించుకోకుండా ఆ షాప్ లోకి వెళ్లి ట్రాలీస్ తీసుకుని వాళ్ళకు కావలసిన టాయ్స్, బిస్కెట్, చాక్లెట్స్ అంటూ ఆ ట్రాలీ అంతా నింపేస్తారు. ఆ తర్వాత ఆ ట్రాలీని తీసుకుని వచ్చి ఆ కౌంటర్ దగ్గరకు వస్తారు. అప్పుడు ఆ కౌంటర్ క్లర్క్ ఏం చేస్తారంటే ఆ వస్తువులంతా బిల్ వేసి $830 అని చెప్తాడు. ఆ బిల్లును చూసి లిండా షాక్ అయిపోతుంది. అప్పుడు ఆమె ఏమంటుందంటే నా దగ్గర డబ్బులు లేదని చెప్తుంది. ఈ మాటలు విన్న ఆ స్టోర్ మేనేజర్ ఏమంటాడంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు చెక్ ఇవ్వచ్చని చెప్తాడు. అప్పుడు లిండా ఏం చేస్తుందంటే నా దగ్గర చెక్ కూడా లేదని చెప్తుంది. యాక్చువల్లీ అది క్రిస్మస్ సీజన్ కావటం వలన ఆ రోజు ఆ డిపార్ట్మెంట్ స్టోర్ కు చాలా మంది వచ్చి ఉంటారు. అది మాత్రమే కాకుండా ఆ డిపార్ట్మెంట్ ఓనర్ ఒక చాలా పెద్ద ధనవంతుడు. అతనికి చాలా బిజినెస్ అనేది ఉంది. అయినా కానీ ఆ మ్యాన్హాటన్ లో అతి పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ అతనిది కావటం వలన ఆ రోజు ఆ వ్యాపారం ఎలా జరుగుతుందో అని తెలుసుకోవడానికి ఆ డిపార్ట్మెంట్ స్టోర్ కి వచ్చి ఉంటాడు. ఎప్పుడైతే లిండా ఇంకా ఆ స్టోర్ మేనేజర్ మాట్లాడుకోవడం చూస్తాడో అప్పుడు ఆ స్టోర్ ఓనర్ ఆ మేనేజర్ దగ్గరకు వచ్చి అక్కడ జరిగిన విషయాలంతా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ స్టోర్ ఓనర్ లిండాతో ఏమంటాడంటే నీ పర్సులో ఏముందో అది ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు లిండా ఏం చేస్తుందంటే ఆమె పర్సును ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక పేపర్ ను తీసుకుని ఆ స్టోర్ ఓనర్ కి ఇస్తుంది. అప్పుడు ఆ డిపార్ట్మెంట్ స్టోర్ ఓనర్ ఏం చేస్తారంటే ఆ పేపర్ లో ఉన్న విషయాలంతా చదివి అందరికి వినిపించేలా నవ్వుతాడు. అప్పుడు షాపింగ్ కి వచ్చిన చుట్టుపక్కల ఉన్న జనాలంతా ఇతను ఎందుకు ఇలా నవ్వుతున్నాడు అనేసి అతని దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ స్టోర్ ఓనర్ ఏమంటాడంటే చూడండి ఈమె కష్టాలని ఈ పేపర్ లో రాసుకుని కష్టాలంతా యేసుప్రభువే తీరుస్తాడని నమ్ముతుందని వాళ్ళందరికీ చెప్తాడు. ఆ తర్వాత ఆ స్టోర్ ఓనర్ ఏమంటాడంటే నీ ప్రార్థన యొక్క వెయిట్ అనేది ఎంత ఉందో తెలుసుకుందామని చెప్పి ఏమంటాడంటే ఈ పేపర్ ను నేను వెయిట్ మిషన్ లో వేస్తాను, ఈ పేపర్ వెయిట్ ఏ వస్తువు వస్తుందో ఆ వస్తువును తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. సో ఆ విధంగా ఏం చేస్తారంటే ఒక చాక్లెట్ తీసుకుని ఆ వెయిట్ మిషన్ లో వేస్తాడు. అప్పుడు ఆ నిడిల్ అనేది కొంచెం కూడా జరగదు. అప్పుడు అతనికి ఏం అర్థం కాదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలంతా ఏం చేస్తారంటే ఆ వెయిట్ మిషన్ మీద వెయిట్ యాడ్ చేయమని చెప్తారు. సో ఆ విధంగా ఆ పిల్లలు తెచ్చుకున్న ఆ వస్తువులను ఆ వెయిట్ మిషన్ మీద ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ వస్తుంటారు. అలా ఆ వెయిట్ అనేది యాడ్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ నీడిల్ అనేది కొంచెం కూడా ఇటు అటు కదలదు. అప్పుడు ఆ ఓనర్ ఏం చేస్తారంటే లిండాను పిలిపించి ఆ వస్తువులంతా తీసుకుని వెళ్ళిపోమని చెప్తాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఓనర్ ఏం చేస్తారంటే ఆ వెయిట్ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీకి కాల్ చేసి ఆ ఓనర్ ను పిలిపిస్తాడు. అప్పుడు ఆ వెయిట్ మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఓనర్ ఏం చేస్తారంటే ఒక మెకానిక్ ని తీసుకుని ఆ యొక్క డిపార్ట్మెంట్ స్టోర్ కు హెలికాప్టర్ లో వస్తాడు. ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్ స్టోర్ ఓనర్ ఏమంటాడంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ వెయిట్ మిషన్ ఏంది ఇలా ఉందని అడుగుతాడు. అప్పుడు ఆ మెకానిక్ ఏం చేశారంటే దాన్ని కంప్లీట్ గా చెక్ చేసిన తర్వాత అతను ఏమంటాడంటే యాక్చువల్లీ ఇంకా 2 టన్నులు వేసినా కూడా ఈ నిడిల్ అనేది అటు ఇటు జరగదని చెప్తాడు. ఎందుకంటే ఆ మిషన్ లో హై వోల్టేజ్ అనేది పాస్ అవటం వలన అందులో ఉన్న ఫ్యూజ్ అనేది
అనేది ఎగిరిపోతుంది అనమాట. యాక్చువల్లీ అక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆ స్టోర్ ఓనర్ నవ్వుతూ ఆ పేపర్ అనేది ఆ వెయిట్ మిషన్ లో వేస్తాడో అప్పుడే ఆ వెయిట్ మిషన్ లో ఉన్న ఫ్యూజ్ అనేది ఎగిరిపోతుంది. అంటే అక్కడ లిండా యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడనమాట. ఆమె జీవితంలో ఒక భయంకరమైన ఆశ్చర్యకార్యం చేస్తాడు. యాక్చువల్లీ ఈ స్టోరీ అనేది 1960లో న్యూయార్క్ లో జరిగింది. సో ఈ విధంగానే మనము ఖచ్చితంగా యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.